శ్రీ శ్రీ గంగా మాతా की శ్రీ కాలభైరేశ్వర స్వామికి శ్రీ కాశీ విశాలాక్ష మాతకి అన్నపూర్ణ మాతకి శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్ హర హర్ మహాదేవ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర శ్రీ కాశీ గంగామాత గంగామాత హాయ్ ఫ్రెండ్స్ మనం ఉన్నాం ఈరోజు సాక్షాత్ భూలోక కైలాసం శ్రీ కాశీ క్షేత్రంలో గంగామాత గంగా నదిలో బోట్ వెళ్తూ అద్భుతంగా గంగా ఘాట్ సందర్శిస్తున్నాం. అద్భుతంగా మీరు దర్శించి ధరించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముందుగా భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం దివ్య భవ్య కాశీ క్షేత్రంలో గంగామాతను గంగా ఘాట్స్ దర్శిస్తున్నాం. రండి. ముందుగా ప్రతిరోజు మనం ఎప్పుడు వెళ్ళినా కాశీలో 3 రోజులు ఉంటాము. ఫస్ట్ డే కాశీ గంగా ఘాట్స్ 84 ఘాట్స్ ఉన్నాయి. ఆ ఘాట్స్ అన్నీ చూసి ఆ బోటికి 200 రూపాయలు మనిషికి పర్ హెడ్ 200 రూపీస్ ఇచ్చి గంగా ఘాట్స్ అన్ని దర్శించి విశేషమైన దశాశ్వమేధ ఘాటు, సత్య హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు, పంచగంగా ఘాటు, హస్సీ ఘాటు, బాలాజీ ఘాటు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఘాట్స్ ఉన్నాయి. ఈ ఘాట్స్ అన్ని మనం దర్శించుకుంటూ ఆ పుణ్య గంగామాత పుణ్య స్నానం చేసుకొని తర్వాత మనం క్షేత్ర పాల్గొన్న కాలభైరేశ్వర స్వామి దర్శించుకొని అలాగే డుండి గణపతి, సాక్షి గణపతి, ఈ కాశీకి మనం వచ్చామని సాక్షి గణపతి ఈ దర్శనం చేసుకుని తర్వాత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణమ్మ, విశాలాక్షమ్మ, వారాహిమాత, అలాగే ఎన్నో క్షేత్రాలు మనం నెల రోజులు చూసిన అద్భుతమైన క్షేత్రాలు ఈ కాశీ క్షేత్రం ఉన్నాయి. అన్నీ దర్శిద్దాం. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఆ కాశీ విశ్వనాథ దయ వల్ల మాకు 4th టైం ఇక్కడ అడుగుపెట్టే భాగ్యం కలిగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ స్వామి దయవలతో మళ్ళీ టికెట్ బుక్ చేస్తాం, వెళ్తాము భక్త బృందంతో. మీరు కూడా దర్శించి తరించండి. ఈ కాశీ క్షేత్రానికి మనం వస్తే కనీసం 3 రోజులు లేదా 9 రోజులు ఉండి నిద్ర చేసి విశేషమైన గంగా స్నానాలు, గంగా హారతులు, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఎన్నో అద్భుతమైన లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. 24,000 శివాలయాలు ఉన్నాయి. ఎన్నో ఋషులు, దేవతలు, రాజులు ప్రతిష్ఠిన ఎన్నో క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ మనం దర్శించగలిగితే అంతకన్నా ఈ మానవ జన్మకి మించింది లేదు. అది పరిపూర్ణంగా శివానుగ్రహమే. ఎందుకంటే కాశీలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలం. అటువంటి సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుల నివాస స్థలం ఈ కాశీ క్షేత్రం. 7 మోక్ష క్షేత్రాలు విశేషమైన క్షేత్రం, అతి పురాతనమైన ప్రాచీన క్షేత్రం. సాక్షాత్తు 5,000 సంవత్సరాల పైచిలుక నుండి సాక్షాత్తు పరమశివుడి త్రిశూలం పైన మోస్తున్న క్షేత్రం ఈ కాశీ మహానగరం. అటువంటి క్షేత్రంలో అడుగుపెట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. సాక్షాత్తు ఆ కాలభైరేశ్వర స్వామి అనుగ్రహం, ఆ కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర యుగోచిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజే విశ్వనాథం వాచామగోచారమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసుర సేవిత పాదపద్మం వామేన విగ్రహ కలేన నిరుద్రవంతం వారాణసీపురపతిం భజే విశ్వనాథం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాము. అదిగో చూడండి ఎదురుగా గౌరీ కేదార్ ఘాటు, ఆ లాస్ట్లో సత్య హరిశ్చంద్ర ఘాటు. అక్కడికి ఎండింగు సత్య హరిశ్చంద్ర మహానుభావుడు ఇక్కడే కాటి కాపలాగా ఉన్నాడు. ఇక్కడ గౌరీ కేదార్ ఘాట్లో శ్రీ కేదారేశ్వర స్వామి జ్యోతిర్లింగం చూడండి. అలాగే మళ్ళీ రిటర్న్ తిరుక్కున్నాము. ఇదిగో చూడండి ఎదురుగా మెయిన్ టెంపుల్ కారిడార్. ఇది మెయిన్ టెంపుల్ మనం కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకుని కారిడార్లో నేరుగా వస్తే నేరుగా పక్కనే మణికర్ణి ఘాట్ ఉంటుంది. ఈ మణికర్ణి ఘాట్కి వచ్చేసి ఇక్కడ మన మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చాలా విశేషము, అద్భుతం. అలాగే అక్కడ పిండ ప్రదానాలు, పెద్దలకి పితృదేవతలకు పిండ ప్రదానాలు చాలా విశేషము, కూడా ఇక్కడ చేసుకోవచ్చు. 5,000 కూడా ఉంటారు. 500 పదాలు కానీ 1000 పదాలు ఆడతారు. మన శక్తి కొద్దీ మనం 5,000తో ముందే మాట్లాడుకొని చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్,
కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. వరుణ ప్లస్ అసి, వరుణాసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదులు కలుస్తాయి కాబట్టి అంచేత వారణాసి అని, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామంతో ఉంది. కాశీ అనే పదం ప్రకాశించడం లేదా కనిపించడం అనే పదం పాత సంస్కృత పదం. ఈ బ్రిటిష్ వారు వాడుకలో వారణాసి బెనారస్ అనే మారింది. కాశాంతు మరణం ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు ప్రగాఢ విశ్వాసం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిన శ్రీ విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు జైనులకు ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం గల నగరాలు అత్యంత పురాతనమైందని భావిస్తున్నారు. 7 మోక్షపురులో మొట్టమొదటిది ఈ కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రం, పరమ పుణ్యక్షేత్రం. మనం ఇక్కడ అడుగు పెట్టడమే భాగ్యం. ఇంకోటి ఏమిటంటే మనం వచ్చిన వాళ్ళని ఇక్కడ అసహించుకోవడం, తిట్టుకోవడం, అబ్బా అలా ఉంది ఎలా ఉంది, గంగలో ఓంచడం, ఇటువంటివన్నీ చేస్తే మనకు అనేక రకాల పాపాలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏమిటంటే గంగలో మనము స్నానం చేస్తే బట్టలు వదిలేస్తాము, కాయ వదిలేస్తాము, పండు వదిలేస్తామని కాదండి అర్థము. ఈ కాయో పండు వదలడం అంటే ఈ శరీరం పైన అక్కడ స్నానం చేసుకొని, సంకల్పం చెప్పి స్నానం చేసుకొని, గంగామాతకు నమస్కారం చేసుకొని, ఈ కాయు లాంటి ఈ శరీరం పైన వ్యామోహం వదిలేసి వైరాగ్యాన్ని, మోక్షాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకొని ఈశ్వర అనుగ్రహాన్ని పొంది పోవాలని ఇక్కడ సలమహత్యం విశేషం. అంతేగాని మన బట్టలు గంగమ్మలో వదిలేస్తే అది అపవిత్రం అవుతున్నాయి కానీ మనకు ఈశ్వర అనుగ్రహం రాదు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన మనవి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. నెక్స్ట్ ఇంకా అద్భుతమైన గంగా కాశీ వీడియోలన్నీ వస్తాయి. మాకు అన్ని వీడియోలు కంటిన్యూగా చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. మీరు కామెంట్స్ పెట్టలేదు, లైక్ చేయట్లేదు, నాకు ఎక్కువ లైక్స్ కామెంట్స్ రావట్లేదు. నా తప్పులు ఏంటంటే మన కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్స్లో పెట్టండి, మేము రిప్లై ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కాశీ క్షేత్రం అడుగు పెట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది ఆ భగవంతుడి దయ వల్ల 4th టైం వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ 5th టైం కూడా వెళ్తాము. మళ్ళీ భగవంతుడు అనుగ్రహిస్తాం, మళ్ళీ కూడా వెళ్తుంటాము. మాకు అంత ఇష్టం ఆ కాశీ క్షేత్రం అన్న, ఆ పుణ్యక్షేత్రం అన్న, మన సనాతన ధర్మం అన్న. అదిగో చూడండి, ఇదంతా మా భక్తి టీము అంతా బోట్లో వెళ్తున్నాం హ్యాపీగా. మీరు కూడా మాతో ట్రావెల్ చేయండి, ఈశ్వర అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. హరినామము మరవద్దురా, పడవెళ్ళి పోతుందిరా. జై కాశీ, జై శ్రీ కాశీ విశ్వనాథ్ బాబాకి, జై శ్రీ కాల భైరేశ్వర బాబాకి, శ్రీ కాశీ విశాలక్ష అన్నపూర్ణ మాతాకి జై. దర్శించండి మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన శ్రీ భూలోక కైలాసం శ్రీ కాశీధామం క్షేత్రం అద్భుతంగా దర్శించండి. కోటి దీపకాంతులతో వెలిగిపోతున్న శ్రీ కాశీ క్షేత్రాన్ని దర్శించండి. ఈ కాశీ మహానగరానికి హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, ఆదిశంకరాచార్యుడు, కబీర్ దాసు, ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్ శాస్త్రి ఇలాంటి మహారాజులు ఎంతోమంది పౌరాణిక, చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానదిని ఆవుల వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా ఉంది. ఈ కాశీ మహానగరంలో చెప్పుకోదగిన మెయిన్ విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, కాశీ విశాలాక్షాలయం, వారాహిమాతాలయం, తులసి మానస మందిర్, సంఘటభజాలయం, కాలభైరవాలయం, దుర్గామాత ఆలయం, భరతమాత మందిర్, లోలార్కుడు, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు. అలాగే ఈ కాశీ గంగా ఘాట్స్లో 84 ఘాట్లు ఉన్నాయి. అంట్లో ప్రధానమైన దశాశ్వమేధ ఘాటు. ఈ దశాశ్వమేధ ఘాటు ప్రతిరోజు సాయం సంధ్యల వేళ 6 గంటలకి గంగాహారతి స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి 7:30 7:30 దాకా. ఇక్కడ 4 గంటలకి వచ్చి కూర్చుంటారు ఇక్కడ గంగాహారతికి. విశేషమైన లక్షలాది మంది జనాభా వస్తారు. ఇది చాలా విశేషము. సాక్షాత్తు కైలాన్ని తలపిస్తుంది. అద్భుతమైన శంఖనాదం, ఎన్నో అద్భుతమైన హారతులు ఇస్తారు. ఇది నెక్స్ట్ వీడియోలో చూస్తాము. అలాగే ఇక్కడ దశాశ్వమేధ ఘాటు, మణికర్ణి ఘాటు, సత్యహరిశ్చంద్ర ఘాటు, పంచగంగా ఘాటు, హస్సీ ఘాటు, ఇలాంటి కొన్ని అద్భుతమైన ఘాట్లో ఎక్కువ విశేషంగా భక్తులు స్నానాదులు చేస్తారు. ఎందుకంటే అక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన ఆ గంగమ్మ అనుగ్రహం, విశ్వనాథ అనుగ్రహం కలుగుతుంది. ఇటువంటివి ఎన్నో విశేషాలు ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ఉన్నాయి. ఈ కాశీ క్షేత్రాన్ని మనం చెప్పాలంటే మనకు అంత జ్ఞాన శక్తి సరిపోదు. ఇది మహానుభావులు, గురువులు చెప్తేనే మనం తెలుసుకోగలుగుతాం. దర్శించండి, తరించండి.
చూడండి ఫ్రెండ్స్, ఆయన మా సీనియరు, మాకు ఫ్రెండు, మంచి డివోటీ శివాజీరావు గారు, బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంటు. ఎప్పుడు మాతో యాత్రలు వస్తాడు మహానుభావుడు. బాగా అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఆధ్యాత్మిక పాటలు బాగా పాడతాడు ఆయన.